అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఆదర్శ విద్యార్థి సూత్రం. వినడానికి ఇది స్టూడెంట్స్కి మాత్రమే అనిపించినా నిజానికి ఇది మనలో ఎవరైనా ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికీ వాళ్ల లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఇంకా పర్సనల్గా ఎదగడానికి ఒక బ్లూ ప్రింట్ లాంటిది. అయితే అసలొక ఆదర్శ విద్యార్థి అంటే ఎలా ఉండాలి? వాళ్లలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికేలా మనం ఇప్పుడు ఒక స్ఫూర్తిదాయకమైన ఫార్ములాను చూద్దాం. అయితే చూడండి, ఇది కేవలం కొన్ని రూల్స్ రాసి ఉన్న లిస్ట్ కాదు. ఇది మన ప్రయాణంలో మనకొక గైడ్ లాగా పనిచేస్తుంది. మనం బెస్ట్గా పర్ఫామ్ చేయడానికి కావలసిన పవర్ను ఇస్తుందన్నమాట. సరే, ఈ ఫార్ములాను మనం ఒక 5 భాగాలుగా విడగొట్టి చూద్దాం. ముందుగా క్యారెక్టర్ ఫౌండేషన్ గురించి, తరువాత మనం చేసే పనుల గురించి, ఆ తర్వాత మన మైండ్ సెట్ పవర్, మనలోని నిజాయితీ, ఇంకా ఫైనల్గా మన ఎదుగుదలకు అసలైన ఇంజినేంటి అనే విషయాలు తెలుసుకుందాం. రైట్, ఇక మొదటిదానికొద్దాం. అదే శీలం యొక్క పునాది, అంటే మన క్యారెక్టర్ ఫౌండేషన్ అన్నమాట. ఏ సక్సెస్కైనా సరే మొదట కావాల్సింది ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్. మరి దానిని ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. తల్లిదండ్రులకి, మన గురువులకి, ఇంకా మనకంటే పెద్దవాళ్లకి రెస్పెక్ట్ ఇవ్వడమనేది మన క్యారెక్టర్కి పునాదిలాంటిది. ఇది జస్ట్ మర్యాద ఇవ్వడం మాత్రమే కాదు, వాళ్ల ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చే జ్ఞానాన్ని మనం తీసుకోడానికి రెడీగా ఉన్నామని చెప్పడం లాంటిది. అలాగే మన దేశం, మన కల్చర్, మన పూర్వీకుల పట్ల ప్రేమ, ఇవి మనల్ని మన మూలాలతో కనెక్ట్ చేస్తాయి. మనం చేస్తున్న ప్రయాణానికి ఒక మీనింగ్ ఇస్తాయి, ఒక డీప్ మోటివేషన్ ఇస్తాయి. సరే, మంచి క్యారెక్టర్ ఉంది, కానీ దాన్ని చేతల్లో ఎలా చూపించాలి? అదే మన రెండో పాయింట్, చర్య యొక్క మార్గం. అంటే మనలోని మంచి లక్షణాలని పనుల రూపంలో ఎలా బయటపెట్టాలి అనేది ఇక్కడ చూద్దాం. నిజమైన గొప్పతనం ఎక్కడ ఉందంటే పేదవాళ్లకి, చదువుకోని వాళ్లకి, ఇంకా అనారోగ్యంతో ఉన్నవాళ్లకి హెల్ప్ చేయడంలో ఉంది. ఈ సేవాభావమే మనలో సానుభూతిని నింపుతుంది, ఇతరుల పట్ల మన బాధ్యత ఏంటో గుర్తుచేస్తుంది. ఇట్ ఇస్ సెల్ఫ్ డిసిప్లిన్. ఇది మన గోల్స్కి, మనం వాటిని సాధించడానికి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిది. మన శరీరం మీద, మన ఇంద్రియాల మీద, ముఖ్యంగా మన మనసు మీద కంట్రోల్ ఉన్నప్పుడే మనం అనుకున్న వాటిని నిజం చేసుకోగలుగుతాం. ఓకే, మన మూడో పాయింట్, మన మైండ్ సెట్ యొక్క పవర్. మన లోపలి ప్రపంచాన్ని, అంటే మన ఆలోచనల్ని, మన నమ్మకాల్ని ఎలా మాస్టర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సెల్ఫ్ కంట్రోల్ సాధించడానికి 3 మెట్లున్నాయన్నమాట. 1, మన మాటల్ని కంట్రోల్ చేసుకోవాలి. 2, మన ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవాలి. 3, మన పనుల్ని కంట్రోల్ చేసుకోవాలి. మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే లైఫ్లో గెలవడానికి అదే ఫస్ట్ స్టెప్. కష్ట సమయాల్లో మనకు ధైర్యాన్ని ఇచ్చేదేంటో తెలుసా? మన మీద మనకు నమ్మకం, ఇతరుల మీద నమ్మకం, ఇంకా ఏదో ఒక ఉన్నత శక్తి మీద నమ్మకం. ఈ ఫేత్ అనేది మనకు స్టెబిలిటీని, కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. సరే, ఇప్పుడు 4వ ముఖ్యమైన విషయానికొద్దాం. సమగ్రత, అంటే ఇంటిగ్రిటీ అన్నమాట. ఇది క్లియర్గా ఆలోచించడానికి, నమ్మకమైన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవడానికి బేస్ లాంటిది. విచక్షణ శక్తి, అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని తేడా తెలుసుకోగలగడం. తెలివైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ పవర్ మనకు చాలా అవసరం. మనం మాట్లాడే మాటల్లో, మన ఆలోచనల్లో, చేసే పనుల్లో, అన్నింట్లో నిజాయితీ ఉండాలి. ఎందుకంటే నమ్మకానికి పునాదే నిజాయితీ. అప్పుడే మనం స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ను బిల్డ్ చేసుకోగలం. ఇక ఫైనల్గా 5వ పాయింట్, మన ఎదుగుదలకు అసలైన ఇంజినేంటి, కంటిన్యూస్గా డెవలప్ అవుతూ సక్సెస్ అవ్వడానికి మనల్ని ముందుకు నడిపించే శక్తులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం బలంగా ఉండాలి అంటాం కదా, ఆ బలం అంటే కేవలం ఫిజికల్ స్ట్రెంగ్త్ మాత్రమే కాదు. మనం 5 విధాలుగా బలంగా ఉండాలి. శారీరకంగా, మానసికంగా, తెలివితేటల పరంగా, నైతికంగా, ఇంకా ఆధ్యాత్మికంగా. ఈ 5 ఏరియాల్లో మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకున్నప్పుడే ఎలాంటి పరిస్థితినైనా తట్టుకోగలం. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నవి మొత్తం 16 పవర్ఫుల్ పాయింట్స్లో కేవలం 11 మాత్రమే. అంటే నేర్చుకోవడానికి ఇంకా చాలా ఉంది. ఈ ప్రయాణం ఎప్పుడూ ఆగదనమాట. మరి ఇప్పుడొక ప్రశ్న. మనం చూసిన ఈ సూత్రాలన్నిటిలో ఒక వ్యక్తి జీవిత ప్రయాణాన్ని పూర్తిగా మార్చేగల శక్తి ఉన్న ఆ ఒక్క సూత్రమేమయ్యుంటుంది?
దీని గురించి కాస్త ఆలోచించండి.